కానీ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు అని అదేం లేదు. వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ప్రారంభిస్తే ఇక్కడ దెబ్బ. తెలుగుదేశం ఆంధ్రాలో ఎందుకు దెబ్బతింది అంటే కొంత ఓటు బ్యాంక్ అయినా చేయాల్సింది సార్. అంటే ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ అంతా చేస్తే ఓకే, అది వేరే విషయం. ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉండదు. ఎవడికాడు తొడలు కొట్టుకోవడానికి సంకలు గుద్దుకోవడానికి పనికి వస్తుంది. బట్ తెలుగుదేశం ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ చేసి మన వాళ్ళందరికీ ఏంటని పోనీ ఏమన్నా పరోక్షంగా చెప్పిందా? ఇదివరకైతే సోషల్ మీడియా ద్వారా అన్న క్రిందటిసారి 23లో మొన్న రేవంత్ మావాడని చెప్పి సోషల్ మీడియాతో పాటు జెండాలు పట్టుకుని కూడా తిరిగారు రేవంత్ వెనక, కాంగ్రెస్ వెనక. ఇక్కడ బీజేపీతో తిరుగుతున్న టైంలోనే. కాబట్టి అక్కడ జరుగుండేదిగా. ఈ దఫా ఎట్లాంటిది లేదు కదా. తెలుగుదేశం కూడా అక్కడ మోడీ అమిత్ షాలతో కాంటాక్ట్ లోకి వచ్చాక జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం, తొందరపడి లేదు. ఇక తెలుగుదేశం కార్యకర్తలు అంటారా, ఖచ్చితంగా ఇదివరకు బీఆర్ఎస్ కేసు వాళ్ళు టర్న్ అయ్యారు, నో డౌట్ అందులో. ఎందుకంటే ఇదివరకు భయంతో బీఆర్ఎస్ కేసారు. 2014లో బీఆర్ఎస్ గెలిచాక జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఫస్ట్ సారి భయపెట్టింది బీఆర్ఎస్. లేదా అక్కడ ఎప్పుడైతే తెలుగుదేశం ఓడటం, అప్పుడు బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్, కాంగ్రెస్ ఓడటం, కేసీఆర్ స్ట్రాంగ్ అవ్వటం అనేటటువంటి దాంతో ఒకసారి వణికారు వాళ్ళు. అక్కడ మన ఆస్తులు ఉన్నాయి, అక్కడ మన ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధి ఉన్నాయి. వీళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు, మనం అనవసరంగా ఓట్లేసి దెబ్బ తెలుగుదేశం అక్కడ గెలిచేది